కోవా టేస్ట్ ఎలా ఉంది? డెలిషియస్, యమ్మీ. క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇది కూడా జంతికలే, చిన్నగా భలే క్యూట్ గా ఉన్నాయి. ఇలా ఉన్నాయి పూతరేకులు. ఇట్లా ప్యాకెట్ రాగానే ఇట్లా పెట్టి ఒక 1 day వదిలేస్తే ఆయిల్ కింద సెటిల్ అవుతుంది. 1 day వరకు ఎవరు ఆగరు ఇక్కడ టేస్ట్ చేయకుండా. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వివేక్ USA వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ రోజు వీడియోలో అయితే మా పేరెంట్స్ ఇండియా నుంచి కొరియర్ చేస్తారండి. ఏమేమి ఉన్నాయి ఈ కొరియర్ లో అనేది అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఒక బాక్సే వచ్చింది, ఇంకొక బాక్స్ కూడా వస్తుంది. అందులో అయితే నాన్ వెజ్ పికిల్స్ అవి పంపిస్తా అన్నారు. ఇందులో ఏమొచ్చాయో అయితే నాకు కూడా తెలీదు, ఓపెన్ చేసి చూడాలి. సో ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూద్దాం ఏమేమి పంపించారో. ఇదైతే త్వరగానే వచ్చేసిందండి. థర్స్డే వేశారు, ఈరోజు మండే అన్నమాట. 5 days లో వచ్చేసింది కొరియర్. అయితే ఫెడెక్స్ లో వేశారు. ఓపెన్ చేయగానే నెయ్యి స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇదేమో ఉన్నాయి, జంతికల్లో ఉన్నాయి. ఓపెన్ చేసి చూద్దాము. ఫస్ట్ అన్ని తీసి బయట పెట్టేస్తాను, తర్వాత చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇది మనమేమో చూడాలి. ఇది ఇయర్ రింగ్స్ అనుకుంటా, చూద్దాం. అండ్ ఏదో మిక్స్చర్లా ఉంది. పాలకోవా, ఇదైతే మా ఇంట్లోనే చేస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇదొక పాలకోవా ప్యాకెట్. అండ్ ఇది ఇంకొకటి. అండ్ పూతరేకులు, ఇవి చాలా బాగున్నాయంట పూతరేకులు, నట్స్ అవి వేసి. సో వివేక్ ఇష్టం అని చెప్పి పంపించారు పూతరేకులు. ప్యాకింగ్ కూడా బాగా చేశారు, బాక్స్లో పెట్టి మళ్ళీ ప్యాక్ చేశారు. అండ్ ఇవేవో స్నాక్స్ అనుకుంటా. అండ్ మళ్ళీ పాలకోవా, ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ఇష్టం పాలకోవా. ఇదేదో స్నాక్స్ అంట, స్నాక్స్ అని రాసింది. అండ్ ఇది నెయ్యి, చిన్న ప్యాకెట్ వేశారు. ఇది టోటల్ 15 kgs అనమాట. సో కొంచెం తక్కువ అయింది అని చెప్పి గీ అయితే వేశారు. నెక్స్ట్ కొరియర్లో ఎక్కువ వేస్తారు అనమాట, 2 kgs అలా వేస్తారు. ఈ కొరియర్లో చిన్న ప్యాకెట్ వేశారు. అండ్ ఇది ఆవకాయ. సో దీని గురించి అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను, కొత్త ఆవకాయ అనమాట. నెక్స్ట్ బాక్స్లోనే ఆవకాయ కూడా వేస్తారు. మేము ఆగలేము కానీ కొంచెం అయితే 1 kg అయితే ఈ కొరియర్లో వేశారు. టేస్ట్ చూస్తాము అంటే మళ్ళీ అది ఒక 10-15 daysలో వస్తుంది ఆ కొరియర్. సో అందుకని లోపు ఈ బాక్స్లో అయితే ఆవకాయ వేసారు కొంచెం. అండ్ 2 బాక్స్ ఎందుకు సెపరేట్గా చేశారంటే ఇందులో నాన్ వెజ్ పికిల్స్ అవి తీసుకొని అన్నారంట. సో అందుకని నాన్ వెజ్ పికిల్స్, ఉప్పు చేపలు అవి కూడా ఉంటాయి కదా, సో అవి కూడా వాళ్ళు తీసుకుంటానన్నారంట కొరియర్ వాళ్ళు. కానీ అది లేట్గా వస్తుందంట. ఇది 5 daysలో వచ్చింది కదా, అది 10 days టైం పడుతుంది అన్నారు. కొరియర్ కంపెనీ అయితే నాకు కరెక్ట్గా డీటెయిల్స్ తెలియదు. నేను మళ్ళీ అడిగి నేను నెక్స్ట్ ఎలాగో వీడియో చేస్తాను కదా, అప్పుడు డీటెయిల్గా చెప్తాను. అయితే 10 days పడుతుంది అని అన్నారు అనమాట. సో దాంట్లో నాన్ వెజ్ పికిల్స్, ఫ్రై ఫిష్ అవన్నీ కూడా దాంట్లో పంపిస్తా అన్నారు. కారం అదంటే మినిమం 10 kilos ఉండాలంట. సో అందుకని నెయ్యి, కారం, పచ్చళ్ళు దాంట్లో కూడా పంపిస్తా అన్నారు. దీంట్లో అయితే స్నాక్స్ అవి పంపించారు. ఇవి మరి ఏంటో ఆయిలీగా ఉన్నాయి, ఏంటో తెలీదు. ఓపెన్ చేసి చూద్దాము. ఇవైతే చాలా ప్యాకెట్స్ ఉన్నాయి, జంతికలు అనుకుంటా. చాలా ప్యాకెట్స్ ఉన్నాయి. ఇవైతే 5 ప్యాకెట్స్ ఎన్నో ఉన్నాయి. చెక్కలు, జంతికలు అవన్నీ వేస్తా ఉన్నారు. అవి అన్నీ అనుకుంటాం. ఓపెన్ చేసి చూద్దాము. ఇది లడ్డు, మోతీచూర్. అండ్ ఇది లడ్డు, మోతీచూర్ లడ్డు పంపించమన్నారు. వివేక్ ఇష్టము అందుకని పంపించమన్నాను. సో అది పంపించారు. ఇది కూడా పచ్చడి అని ఉంది, ఆవకాయ పచ్చడి. ఓపెన్ చేసి చూద్దాము. మరి అదేంటో ఇదేంటో తెలీదు. మరి 2 ఆవకాయ పచ్చడి పంపించారో లేదో తెలియదు, మరి చూద్దాం. అండ్ ఇది కూడా స్నాక్స్ అంట. సో ఈ బాక్స్ అయితే ఇవే ఉన్నాయి.
ఓపెన్ చేసి అయితే చూద్దాం ఏమేమి స్నాక్స్ వచ్చాయి అండ్ ఏమేమి పంపించాను అనేది. ఫస్ట్ అయితే స్వీట్గా స్టార్ట్ చేద్దాము. పాలకోవా ఓపెన్ చేద్దాము. ఈ 2 కూడా పాలకోవానే. నేను ఇది అయిపోయిన తర్వాత అది ఓపెన్ చేస్తాను. సో పాలకోవా వీటికి టేస్ట్ ఇద్దాం. రోహిత్కి ఇవ్వండి. నేను చిన్న ముక్క టేస్ట్ కాదు, కొంచెం ఎక్కువసేపు చేశానన్నమాట. సో ఇది పాలకోవా ఓపెన్ చేసాం. కోవా టేస్ట్ ఎలా ఉంది? awesome, delicious, yummy. సో ఇదైతే ఇలా ఉంచేసి తర్వాత వేరే బాక్స్లోకి వేస్తాను. నెక్స్ట్ ఏం ఓపెన్ చేద్దాం? లడ్డు ఓపెన్ చేయనా? ఇప్పుడు స్వీట్ తిన్నాం కదా, వేరేది ఓపెన్ చేయి. ప్రాబబ్లీ ఓపెన్ ఎనీథింగ్ స్పైసీ ఆర్ స్నాక్ స్టఫ్. జంతికలు ఓపెన్ చేద్దాము. ఓకే. ఇదైతే చాలా ఆయిలీగా ఉంది. చెక్కలు అనుకుంటా. మొత్తం అంతా బ్రేక్ అయిపోయి వచ్చింది కానీ చాలా టేస్టీగా ఉంటాయి. కానీ మరీ బ్రేక్ అవ్వలేదు. బాగానే ఉన్నాయి కానీ కొంచెం ఆయిలీగా ఉన్నాయి. ఒక కంటైనర్లోకి అయితే వేసేద్దాం. ఇది దీంట్లోకి వేద్దాము. ఫస్ట్ ఒక నాప్కిన్ పెట్టేసి పెడదాము. ఆయిల్ అంతా సీల్ చేస్తుంది నాప్కిన్ వేసి మంచిగా. కింద నాప్కిన్ వేసేసి అప్పుడు ఇవి ఇండియా వెళ్ళినప్పుడు తిన్నాం అనమాట. టేస్ట్ బాగా నచ్చి ఇంకా పంపించమంటే పంపించారు చెక్కలు. టేస్ట్ చేస్తారా? ఇవి కూడా క్రిస్పీగా చాలా బాగున్నాయి. అండ్ ఈ కంటైనర్స్ అయితే నేను సామ్స్ లో తీసుకున్నాను. ఇడ్లీ పిండి, దోశ పిండి బ్యాటర్స్ అయితే యూజ్ చేస్తాను. చాలా ఉన్నాయి అన్నమాట నా దగ్గర. ఇవి సెట్స్ తీసుకున్నా. సో ఇలా స్టోరేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చెక్కల టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇది ఇంకో స్నాక్స్ ఏంటో చూద్దాము. ఇన్ కేస్ అదే సేమ్ అయితే నేను ఓపెన్ చేయనిది. ఇవి నాకు ఇష్టమైన స్నాక్స్. ఇవి ఇలా పెరుగుతో చేస్తారు అనమాట జంతికలు. నార్మల్గా అయితే రైస్ ఫ్లోతో అలా చేస్తారు కదా, ఇదైతే పుల్ల పెరుగు యాడ్ చేసి చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక కంటైనర్లోకి అయితే వేసేద్దాము. ఇందులో కూడా కింద నాప్కిన్ వేద్దాము. ఇది కూడా ఆయిల్గా ఉంటుంది. వీటి కూడా ప్యాక్ చేసినప్పుడు ఇలా నాప్కిన్ వేసారు. నార్మల్గా అయితే ఇంత ఆయిలీ ఫుడ్ అయితే తినమండి. ఇండియా నుంచి వచ్చింది కదా, సో అందుకని ఇంకా తింటాము. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి ఇంకో ప్యాకెట్ కూడా ఉన్నట్టుంది. చూద్దాం. ఓపెన్ అయితే చెయ్యను. ఒకవేళ ఉంటే కనుక ఇవి అయిపోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తాం. ఇది కూడా సేమ్ జంతికలే. ఇంకో ప్యాక్ అన్నమాట. సో ఇదైతే ఇలా వచ్చేస్తాను. ఈ కవర్లో ఏమున్నాయో కూడా చూద్దాం. ఇందులో కూడా సేమ్ అవే జంతికలు ఉన్నాయి. నాకు ఇవి జంతికలు ఇష్టము, అందుకని మాకు పంపించారు. ఇది కూడా జంతికలే. జంతికలు అయితే చాలా పంపించారు. 2 kilos అనుకుంటా. ఇది ఒక్కొక్క బ్యాగ్లో 1/2 kilo ఉన్నట్టుంది. నేను చాలా తక్కువ చెప్తాను. మా పేరెంట్స్ ఏమో ఇన్ని పంపించారు. కానీ చాలా బాగుంటాయి అయితే టేస్ట్. సో టేస్ట్ చేద్దాం. నాకు ఇక్కడ ఏదో స్నాక్స్ ఉన్నది. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. మేము ఇవి ఎక్స్ట్రా కవర్లు అవి ఎక్స్ట్రా. ఇది కూడా జంతికలే. ఒక బ్యాగే వేసాను.
అండ్ ఇది చింతాకులు మా నానమ్మ చేసేదన్నమాట. మా నానమ్మ చాలా బాగా చేసేది ఇది. సో ఇప్పుడు మా మదర్ చేసి పంపించారు. ఇండియా నుంచి వచ్చినప్పుడు కూడా పంపించారు. చాలా బాగున్నాయి టేస్ట్ అన్నారని మళ్ళీ పంపించింది. సో ఇవి చింతాకులు. ఇది ఒక చిన్న డబ్బాలోకి అయితే వేద్దాము తర్వాత. అండ్ ఇది కూడా స్నాక్స్ అని ఉంది. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇది కూడా సేమ్ అవే చింతాకులు. ఈ రెండు కలిపి ఒక కంటైనర్లో అయితే వేసుకుందాం. ఇవి చింతాకులు. అండ్ నెక్స్ట్ ఇదేంటో చూద్దాం. కాదు గవ్వలు. ఇది వివేక్ అడిగారు గవ్వలు. సో బెల్లం గవ్వలు పంపించారు. నెక్స్ట్ ఇది కారపూస. నాకు ఇష్టమైన కారపూస అనమాట. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఏంటో. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇది కారపూస అనమాట. ఇది కూడా ఒక కంటైనర్లోకి వేసేద్దాము. ఫస్ట్ ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసి అప్పుడు వేద్దాము. అది ఏంటో చూద్దాం. ఇది బూందీ. ఇది ఆవకాయ. మరి ఇది కూడా ఆవకాయలో పచ్చడి. ఇది కూడా ఆవకాయ ఉంది. ఒకటే పంపించామంది, రెండు పంపించింది. మరి ఇదైతే ఒక గాజు దాంట్లోకి అయితే తీద్దాము. పాలకోవా అయితే ఇలా ఉంచేస్తాను. అవి ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తాం. లడ్డు కూడా ఓపెన్ చేద్దాం. ఇక లడ్డు ఓపెన్ చేసే ముందు ఇదేంటి ఇది ఇయర్ రింగ్స్ అనమాట. నేను బీడ్స్ సెట్ మీదకి తీసుకున్నాను. నేను ఇండియాలోనే మర్చిపోయి వచ్చేసాను. సో అది మా మమ్మీ కొరియర్ చేశారు అనమాట. సో నా బీడ్స్ కలెక్షన్ కూడా ఒకసారి వీడియో చేస్తాను. సో దాని మీదకి ఇయర్ రింగ్స్ అనమాట. ఇది ఒక సెట్. ఇది ఇంకో సెట్ మీదకి ఇయర్ రింగ్స్ అనమాట. సో అవి పంపించారు ఇయర్ రింగ్స్. ఇది నెయ్యి ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు. అండ్ లడ్డు ఓపెన్ చేసేద్దాం. ఈ స్నాక్స్ అన్నీ మేము ఇద్దరమే తినలేదండి. వివేక్ వాళ్ళ కజిన్ వచ్చారు, తను అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసాము ఇవన్నీ. బందర్ లడ్డు పంపించే మోతీచూర్ పాడైపోతుంది అని అన్నాడు. మర్చిపోయాను. మోతీచూర్ అయితే ఎన్ని రోజులు వస్తాయో తెలియదు కదా. సో మళ్ళీ షాప్లో వాళ్ళే అన్నారంట మళ్ళీ పాడైపోతాయేమో అన్ని రోజులని. సో అందుకని వేరే లడ్డు అయితే పంపించారు. సో ఇది తక్కువ లడ్డు అయితే పంపించారు. సో ఇది స్వీట్. సో ఆవకాయ కూడా ఓపెన్ చేసి ఒక దాంట్లోకి అయితే వేసేద్దాం. అండ్ పూతరేకులు కూడా వచ్చాయి. ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాం. పూతరేకులు అయితే ఇలా సెపరేట్ బాక్స్లో ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్లో 10 ఉన్నాయి. చిన్నగా భలే క్యూట్గా ఉన్నాయి. ఇలా ఉన్నాయి పూతరేకులు. బెల్లం పూతరేకులు, నట్స్ అవి వేసి ఆల్మండ్స్, క్యాష్యూస్ అవి వేసి చేశారు. ఫుల్ గీత నిండిపోయింది ఇదైతే. ఇది బూందీ అండ్ ఇవి గవ్వలు. అండ్ ఇది కారపూస వేరే దాంట్లో చేద్దాం. అండ్ ఇది చింతాకులు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గరం మసాలా అవి వేసి చేస్తారు ఇవి. అండ్ ఇది పాలకోవా. ఇంకా 2 ప్యాకెట్స్ ఉన్నాయి. నేను తర్వాత అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తాను. అండ్ ఇది పూతరేకులు. ఇందులో కూడా ఉన్నాయి పూతరేకులు. ఆ బాక్స్ అయిపోయిన తర్వాత ఇవి ఓపెన్ చేస్తాము. అండ్ ఇది జంతికలు చూసారు కదా, ఇంకా చాలా వచ్చాయి. ఇంకా 3 ప్యాక్స్ ఉన్నాయి. సో అవి అయిపోయిన తర్వాత ఫ్రెష్గా ఓపెన్ చేసి మళ్ళీ ఇందులోకి అయితే రీఫిల్ చేస్తా. చెక్కలు చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. కమ్మగా ఉన్నాయి అంటే ఇవైతే చెక్కలు. అండ్ ఇది నెయ్యి. సో ఎక్స్ట్రా వెయిట్ కోసం ఇందులో వేసింది.
అండ్ ఇది ఆవకాయ ఓపెన్ చేసి ఇది కూడా కంటైనర్లోకి అయితే వేసేసి చూపిస్తాను నేను మీకు. ఇవన్నమాట ఈ కొరియర్ బాక్స్లో అయితే ఇవి వచ్చాయి. అసలు ఏం వద్దన్నాను కానీ ఇవన్నీ పంపించింది. నెక్స్ట్ కొరియర్లో ఏం వస్తాయో అది కూడా చూపిస్తాను. చూడండి, రెండు ఓపెన్ చేసి ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు ఎంత కూడా బయటకు లీక్ అవ్వదు. రెండు ఆవకాయనా అయితే ఒకటి ఓపెన్ చేసి ఒకటి ఉంచుతారా? సో ఇట్లా ప్యాకెట్ రాగానే ఇట్లా పెట్టి ఒక 1 day వదిలేస్తే ఆయిల్ కింద సెట్ అవుతుంది. 1 day వరకు ఎవరు ఆగరు ఇక్కడ టేస్ట్ చేయకుండా. సో ఆయిల్ ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు ఉంటుందని కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తారు. మాత్రం ఆయిల్ ఉండాలి, లేకపోతే మీరు చెత్తలో పడేస్తారు తర్వాత కొన్ని రోజులు అయితే. గైస్ ఈ కవర్ ఇలా పెద్దగా కట్ చేసుకుని అనుకున్నాను నేను కూడా. అదే స్మెల్ అయితే స్మెల్ బాగా వస్తుంది. అండ్ ఇవి కాయలు కూడా మా పొలంలో కాయలు అనమాట, మామిడికాయలు. వాటితోనే పచ్చడి చేస్తారు. చాలా పుల్లగా ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది పచ్చడి అయితే. ఇది ఒక కంటైనర్లోకి వచ్చింది ఒక ప్యాకెట్ అయితే. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్యాకెట్ ఓపెన్ చేస్తాము. ఇది కూడా సేమ్ ఆవకాయే. సో ఇదండి, ఇంతతో ఈ వ్లాగ్ని అయితే ఏం చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.